నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్ ముందుగా హెడ్లైన్స్ మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై మోదీకి నివేదిక సరైన ఆధారాలు సేకరించకుండానే అభియోగాలు ఈడీ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం పోలవరంలో నిపుణుల బృందం పర్యటన కాఫర్ డ్యాం పటిష్టత పనులు పరిశీలన బెయిల్ వచ్చినా జైలులోనే బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. 2 రోజుల క్రితం అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గతంలో బెయిల్ కోసం బోరుగడ్డ తప్పుడు పత్రాలు సమర్పించారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ కోర్టుకు సమర్పించారు. కోర్టు సీరియస్ కావడంతో ఆ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ జరుగుతూ ఉండటంతో బోరుగడ్డ అనిల్ విడుదల కాలేదు. బయటకు వచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం జరుగుతోంది. అన్ని వ్యవస్థలను గెలికేశాడంటూ బోరుగడ్డపై విమర్శలు వస్తున్నాయి. బెయిల్ వచ్చిన జైలులోనే బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. 2 రోజుల క్రితం అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గతంలో బెయిల్ కోసం బోరుగడ్డ తప్పుడు పత్రాలు సమర్పించారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ కోర్టుకు సమర్పించారు. కోర్టు సీరియస్ కావడంతో ఆ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణ జరుగుతూ ఉండటంతో బోరుగడ్డ అనిల్ విడుదల కాలేదు. బయటకు వచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం జరుగుతోంది. అన్ని వ్యవస్థలను గెలికేశాడంటూ బోరుగడ్డపై విమర్శలు వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. చెప్పండి. ఓకే సుధాకర్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపండి. అసలు ఏంటి ఆ నకిలీ మెడికల్ సర్టిఫికేట్ ఏంటి? ఈ వివాదానికి మొత్తానికి గల ప్రధాన కారణాలు ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే తెలంగాణ ఏదాపా ప్రధాన కార్యదర్శి లోకేష్ దృష్టి ప్రస్తుతం రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ని అనంతపురం కోర్టులో శనివారం బెయిల్ మంజూరు జరిగింది. ఈ కేసులో నిందితులు సుమారుగా 90 రోజులు పైగా జైల్లో ఉన్నప్పటికీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో ఆలస్యం చేయాలనే కారణంతో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. న్యాయమూర్తి సత్యవాణి అయితే సత్యవాణి చేసిన బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ మీద వారి కుటుంబ సభ్యులను అసభ్యకరమైన పదార్థాలతోనే వాడనమని ఫిర్యాదు మేరకు మాత్రం గతేడాది ఆగస్టు 28 అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో బోరుగడ్డపై మాత్రం కేసు నమోదు జరిగింది. ఆ తర్వాత పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అనిల్ కుమార్ కు నవంబర్ 20న షీట్ వారెంట్ పై అనంతపురం తీసుకొచ్చి విచారణ పెట్టారు. ఈ కేసులో చూసుకుంటే మాత్రము అనిల్ కు సంబంధించిన అడ్వకేట్ న్యాయవాది బి నారాయణ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. విచారణకు మొదటి అదనపు కోర్టుకు పంపిన తర్వాత అక్కడ బదిలీ చేయడం జరిగింది. వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రము బోరుగడ్డ బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ మాత్రం ఏపీపీ ఈశ్వరమ్మ మాకు సమాచారం ఇవ్వాలంటే మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని మా పై స్థాయి అధికారులకు తీసుకున్న తర్వాతనే ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈశ్వరమ్మ ఉన్న జడ్జి కోర్టుకు సంబంధించిన విషయం చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో
వైకాపా ప్రభుత్వంలో మాత్రం ఏపీపీగా నియమించడం మాత్రం అందరికీ తెలిసిన విషయమే. దీని తర్వాత అనిల్ కుమార్ కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు దాని కార్యకర్త కొనసాగుతున్న నేపథ్యం, అంతేకాకుండా రౌడీషీగా ఉన్నాడు. అయితే ఈ రెండు నేపథ్యంలో మాత్రం ఆ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జడ్జి కాబట్టి అతనికి అనుకూలంగా స్పందించినట్టు మాత్రం వార్తలు వెలుగుతున్నాయి. ఏదేమైనా ఈ కేసు అరెస్ట్ అయిన బోరుగడ్డ అనిల్ మాత్రం రాజమండ్రి కారాగారంలో ఉన్నప్పటికీ అతను బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్న నేపథ్యంలో తల్లికి వైద్యం చేయించాలంటూ నకిలీ వైద్య ధృవపత్రం సమర్పించి మధ్యంతర బెయిల్ ను తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై ప్రాసిక్యూట్ చేసేందుకు తగిన ఉత్తర్వులు ఇచ్చేసి ఆ కేసుకు సంబంధించి బెయిల్ చేసిన పిటిషన్ పూర్తి చేసిన తర్వాత తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టేసి తల్లికి ఆరోగ్యం బాగలేంటూ మాత్రం తప్పు డాక్యుమెంట్స్ పెట్టి బెయిల్ అప్లై చేయడం జరిగింది. దానికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా దాన్ని మాత్రం తిరస్కరించడం జరిగింది అనుకోవచ్చు. శ్రవంతి. థ్యాంక్ యూ సుధాకర్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బూమ్ బూమ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. థాయిలాండ్, బంగ్లాదేశ్ యువతుల చేత సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా దందా సాగుతోంది. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నట్టు విచారణలో తేలింది. బూమ్ బూమ్ పేరుతో కస్టమర్లకు నాయక్ అనే నిర్వాహకుడు వల వేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్మెంట్లో 2 విదేశీ యువతులు పట్టుబడ్డారు. గత డిసెంబర్లో అక్రమంగా సరిహద్దు దాటి బంగ్లా యువతి వచ్చినట్టు గుర్తించారు. డిసెంబర్లో ట్రావెల్ వీసాతో స్నేహితుడి కోసం వచ్చి చెన్నై మీదుగా హైదరాబాద్కు థాయిలాండ్ యువతి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకాక్లోని వ్యభిచార నిర్వాహకురాలి సూచనలతో నాయక్ అనే వ్యక్తి దందా చేస్తున్నట్టు వెల్లడించారు. పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. థాయిలాండ్, బంగ్లాదేశ్ యువతుల చేత సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఇక బూమ్ బూమ్ పేరుతో కస్టమర్లకు నాయక్ అనే నిర్వాహకుడు వల వేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్మెంట్లో 2 విదేశీ యువతులు పట్టుబడ్డారు. గత డిసెంబర్లో అక్రమంగా సరిహద్దు దాటి బంగ్లా యువతి వచ్చినట్టు గుర్తించారు. డిసెంబర్లో ట్రావెల్ వీసాతో స్నేహితుడి కోసం వచ్చి చెన్నై మీదుగా హైదరాబాద్కు థాయిలాండ్ యువతి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకాక్లోని వ్యభిచార నిర్వాహకురాలి సూచనలతో నాయక్ అనే వ్యక్తి దందా చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే సర్వీస్ అపార్ట్మెంట్ ఉంది, సర్వీస్ అపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ వ్యభిచారం నడుస్తుంది అని చెప్పి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో ఒక బంగ్లా యువతిని, అదేవిధంగా ఒక థాయిలాండ్ యువతిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు తర్వాత పోలీసులు కూపీలాగితే అనేక నిజాలు వెలుగు చూడడం జరిగింది. భూమ్ భూమ్ పేరుతో ఒక సెక్స్ రాకెట్ ఇక్కడ జరుగుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది.
అది కూడా విదేశీ యువతులతో ఈ సెక్స్ రాకెట్ నాయక్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి బ్యాంకాక్లో ఒక ఈ సెక్స్ రాకెట్ సంబంధించిన అక్కడి నుంచి కూడా మొత్తం వ్యభిచార నిర్వాహకురాల నుంచి ఈ నిర్వహణ కొనసాగుతుందనేది తెలుస్తుంది. అయితే ఈ సెక్స్ రాకెట్ సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే స్పందించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ క్రమంలోనే అనేక విషయాలు వెలుగు చూడడం జరిగింది. విదేశాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదైతే బంగ్లా యువతి పట్టుబడిందో ఆమె గత డిసెంబర్లో భారత బార్డర్స్ దాడి లోనికి ప్రవేశించడం జరిగింది. అక్రమంగా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా థాయిలాండ్ యువతికి సంబంధించి కూడా ఆమె ట్రావెల్ వీసా పేరుతో చెన్నైకి చేరుకోవడం జరిగింది. చెన్నై నుంచి వయా హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఈ సెక్స్ కార్యకలాపాలు కొన్ని నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరింతగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఈ భూమ్ పేరిట ఈ సెక్స్ రాకెట్ ఎప్పటి నుంచి జరుగుతుంది, దీంట్లో ఇంకెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనే అంశాలన్నిటి మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి ఈ రోజు కానీ రేపు కానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. శ్రవంతి, అయితే శ్రీనివాస్, అంటే ఒక నెల వ్యవధిలో మనం చూసుకున్నట్టయితే ఈ సెక్స్ రాకెట్ కానివ్వండి, వ్యభిచార గృహాలు కానివ్వండి, అంటే నెల వ్యవధిలో కనీసం ఒక 2 వార్తలైనా మనం వింటున్నాం. అంటే ఇది పోలీసుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా నెగ్లిజెన్స్ చేస్తుందా? దీనికి ప్రధాన కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? శ్రవంతి, ఇది మహానగరాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగే విషయాలే. కానీ అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు, అంటే కొన్ని విదేశీ యువతులను తీసుకొచ్చి కూడా ఇక్కడ ఇలాంటి వ్యభిచార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనేది ఇక్కడ కొద్దిగా హైలైట్గా చూడాల్సి వస్తుంది. అంటే ప్రతి నగరంలో కూడా ఈ వ్యభిచార గృహాలు అనేవి ఏదైతే బ్యాక్ డోర్లో జరుగుతూనే ఉంటాయి. ఈ పెద్దగా పోలీసులకు తెలియకపోవచ్చు, కానీ నిర్వాహకులకు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది. అదేవిధంగా పోలీసులకు తెలియదని కాదు, పోలీసులు కూడా సమాచారం ఉంటుంది. కానీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తారు పోలీసులు. అయితే ప్రతి మహానగరంలో, హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే ఇలాంటివి సర్వసాధారణంగా చాలామంది చూస్తుంటారు. కానీ ఇది సర్వసాధారణమైన విషయం కాదు. ఎందుకంటే విదేశీ నుంచి తీసుకురావడము, అదేవిధంగా మనకి ఇప్పుడు ఉగ్రదాడి పొంచి ఉన్న నేపథ్యంలో ఇలా బంగ్లా యువతి లోనికి సరిహద్దులు దాటి లోపలికి రావడం లాంటివన్నీ కూడా సీరియస్గానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా వ్యభిచారానికి సంబంధించింది ఒకటే కాదు, దేశ భద్రతకు కూడా సంబంధించిన అంశం కాబట్టి పోలీసులు సీరియస్గానే తీసుకున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్. అన్నమయ్య జిల్లా కలికిరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కూలీ పనులు చేయించడంపై జాతీయ బాలల హక్కుల కమిషన్ స్పందించింది. వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు బాలల హక్కుల కమిషన్ సూచించింది. జువెనల్ జస్టిస్ చట్టం 2015, బాల కార్మికుల నియంత్రణ చట్టం 1956 అనుసరించి చర్యలు తీసుకోవాలంటూ స్పష్టం చేసింది. వారం రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కమిషన్ ముందు హాజరుపరచాలని ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త తూపల్లి నందకిషోర్ చేసిన ఫిర్యాదుపై జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈఎన్సీ హరిరామ్ ఏసీబీ విచారణ 4వ రోజు కొనసాగుతోంది. బంజారాహిల్స్ కార్యాలయంలో హరిరామ్ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ హరిరామ్ బ్యాంకు లాకర్లు తెరిచే యోచనలో ఏసీబీ అధికారులున్నారు. రేపటితో ముగియనున్న హరిరామ్ ఏసీబీ కస్టడీ ముగియనుంది.
వీఎన్సీ హరిరామ్ ఏసీబీ విచారణ 4వ రోజు కొనసాగుతోంది. బంజారాహిల్స్ కార్యాలయంలో హరిరామ్ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ హరిరామ్ బ్యాంకు లాకర్లు తెరిచే యోచనలో ఏసీబీ అధికారులున్నారు. రేపటితో ముగియనున్న హరిరామ్ ఏసీబీ కస్టడీ ముగియనుంది. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పహల్గామ్ ఉగ్రదాడులకు పాకిస్తాన్లోని అట్టర్ షిషా గ్రామంలో కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. అట్టర్ షిషా గ్రామంలో లష్కరే తోయిబా క్యాంపును భద్రతా బలగాలు గుర్తించాయి. శాటిలైట్ చిత్రాల్లో టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైనింగ్ క్యాంపులో నివాసాలు, మసీద్, గ్రౌండ్ గుర్తించారు. ఆ స్థావరంపైనే భారత భద్రతా సంస్థలు నిఘా పెంచాయి. ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులు పాక్ ఆర్మీ బంకర్లలోకి వెళ్లినట్టు గుర్తించారు. పహల్గామ్ ఉగ్రదాడులకు పాకిస్తాన్లోని అట్టర్ షిషా గ్రామంలో కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. అట్టర్ షిషా గ్రామంలో లష్కరే తోయిబా క్యాంపును భద్రతా బలగాలు గుర్తించాయి. శాటిలైట్ చిత్రాల్లో టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైనింగ్ క్యాంపులో నివాసాలు, మసీద్, గ్రౌండ్ గుర్తించారు. ఆ స్థావరంపైనే భద్రతా సంస్థలు నిఘా పెంచాయి. ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులు పాక్ ఆర్మీ బంకర్లలోకి వెళ్లినట్టు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆది తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాకిస్తాన్ అయితే బెంబేలెత్తిపోయిన పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పాక్ ఉంది. పాక్ ప్రజలు కూడా అదేవిధంగా భయంతో బతుకుతున్నారని చెప్పచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే భారత్ తీసుకునే చర్యలు, ముఖ్యంగా భారత సరిహద్దుల వెంబడి సైనిక విన్యాసాలు కావచ్చు, లేకపోతే వైమానిక నావికా దళాల విన్యాసాలు కావచ్చు, చూసి పాక్ ప్రభుత్వం అయితే బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ని ఎదుర్కొనేందుకు అష్ట కష్టాలు పడుతుంది. అయినప్పటికీ కూడా వారికి ఏ విధంగా కూడా అక్కడ వెసులుబాటు కలగడం లేదని చెప్పచ్చు. ఎందుకంటే భారత్ కు ఉన్న బలగం వేరు, అదేవిధంగా భారత్ కున్న అండ వేరు. పాకిస్తాన్ తో పోల్చుకుంటే కనుక భారత్ కొన్ని వందల రెట్లు చాలా బెటర్ పొజిషన్ లో ఉంది. యుద్ధం అంటూ వస్తే కనుక వారం రోజుల్లో పాకిస్తాన్ పని మట్టు పట్టినట్లయినా మాత్రం స్పష్టంగా పాక్ ప్రజలకు తెలుసు, పాక్ ప్రభుత్వానికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టే రీతిలో ప్రజల్ని కూడా ఈ యుద్ధం అంటూ వస్తే పాక్ ప్రజల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి అనేక కుట్రలు పన్నుతుంది. అందులో భాగంగా మనం చూసాం, మొన్న పాక్ ప్రజలను కూడా యుద్ధానికి సన్నద్ధం అయ్యేలా యువకులను కూడా ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి మనం చూడడం జరిగింది. అయితే ఈ మధ్య అంటే ఈ రోజు భారత భద్రతా దళాలు ఒక శాటిలైట్ పిక్చర్ ద్వారా కొన్ని పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను కూడా బహిర్గతం చేయడం జరిగింది. ఏదైతే అట్టర్ షిషా గ్రామంలో ఇక్కడ మొత్తం కూడా భారత్ మీద యుద్ధానికి సంబంధించి ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి లష్కరే తోయిబా ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పేసి కూడా మనకి శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్ క్యాంప్ మనం అనుకున్నాం కదా, ఏదైతే యువకులకు ట్రైనింగ్ ఇచ్చి యుద్ధానికి ఉసిగొలిపేలా ఈ ట్రైనింగ్ క్యాంప్ ఇస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఆర్మీ కావచ్చు, సైనిక వైమానిక ట్రైనింగ్ ఇంకోలాగా ఉంటాయి. కానీ ఇక్కడ లష్కరే తోయిబా ఏదైతే మతవాద సంస్థ పాకిస్తాన్ లో లష్కరే తోయిబా, అది యువకులను రెచ్చగొట్టే రీతిలో ట్రైనింగ్ ఉండబోతుంది. సో ఆ ట్రైనింగ్ క్యాంపును కావచ్చు, అదేవిధంగా అక్కడ మసీదును కావచ్చు, ట్రైనింగ్ ఇస్తున్న విజువల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భారత భద్రతా దళాలు శాటిలైట్ చిత్రాల ద్వారా దీన్ని చూడడం జరిగింది. సో వెంటనే దీన్ని కూడా భారత్ అలర్ట్ అయ్యింది. దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అటాక్ చేసే పనులు అయితే భారత భద్రతా దళాలు ఉన్నాయి. అది ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది అంతా కూడా సస్పెన్స్ ప్రవర్తన. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండానే ఈడీ అరెస్టు చేస్తోందని అసహనం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు లేకుండానే ఈడీ కొందరిపై అభియోగాలు మోపుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. 40 కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు చేసిన ఈడీ ఆధారాలు చూపట్టలేకపోతోందని, అలాగే లిక్కర్ స్కామ్ కేసులో డబ్బులు తీసుకున్నట్టు ఒక్క ఆధారం కూడా లేదని, డబ్బులు స్వాధీనం చేసుకోకుండానే వ్యక్తులను అరెస్టు చేస్తుందంటూ వెల్లడించింది. ఇలా ఆధారాలు లేకుండానే అరెస్టు చేయడం ఈడీకి అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఈడీ కేసులకు సంబంధించి గత కొంతకాలంగా కూడా అనేక విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈడీ ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణ మీద పలు రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేంద్రం చెప్పినట్టు ఈడీ ఆడుతోందంటూ కూడా అనేక విమర్శలు మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. అయితే ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఇదే తరహా ఆరోపణలు ఈడీ మీదకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈడీ మనీ లాండరింగ్ సంబంధించి ఏ కేసుకు సంబంధించి అయినా సరే, ఐటీ శాఖకు సంబంధించిన కేసు కావచ్చు, ఇతర ఏ కేసులకు సంబంధించి అయినా సరే మనీ లాండరింగ్ జరిగింది అంటే మాత్రం ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మన పరిస్థితి చూసుకుంటే కనుక ఈడీ ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే కేసుని ఈడీ విచారణ చేపడుతుందో ఖచ్చితంగా అక్కడ ఒక అమౌంట్ అంటూ చూపించాల్సి ఉంటుంది, అంత అమౌంట్ ను జప్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఎక్కడా కూడా అమౌంట్ 40 కోట్లు అని చెప్పారే తప్ప ఎక్కడ కూడా 40 కోట్లు రిసీవ్ చేసుకున్నట్లు కానీ, అందుకు సంబంధించిన ఆధారాలు కానీ ఎక్కడ కూడా ఈడీ ప్రవేశపెట్టలేదు. సో దీంతో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇట్లా లేని ఆరోపణలపై తనని అరెస్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతోనే సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో ఈడీ చేస్తున్న విచారణల నేపథ్యంలో అసలు ఏదైతే ఆరోపణలు స్కామ్ జరిగిందని చెప్తున్నారో స్కామ్ కి సంబంధించిన డబ్బులు ఎక్కడ ఉంది, ఎంత ఉంది అనే దాన్ని చూపించడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శ్రీనివాస్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు భగ్గుమంటున్నాయి. అలాగే తదుపరి చర్యలపై కేంద్ర ప్రభుత్వం పలు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశం పహల్గాం దాడిపై చర్చ జరిపారు. ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మే 7వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ ప్రపంచ అందాల పోటీల్లో ఎలాంటి అవాంతరాలు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటూ అధికారులకు సీఎం ఆదేశించారు. ఎయిర్పోర్టు నుంచి అతిథులు బస చేసే హోటల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ సమీక్షకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 7న ప్రారంభం కానున్న ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు సందడి చేయనున్నారు.
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. బేగంపేటలోని అనంత రీహాబిలేషన్ సెంటర్కు వెళ్లి డాక్టర్లను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి అల్లు అరవింద్ తెలుసుకున్నారు. శ్రీతేజ్ చికిత్సకు సహకరిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. అనంతరం శ్రీతేజ్ కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి కాసేపు మాట్లాడారు. శ్రీతేజ్ కోలుకోవడం కోసం తమ కుటుంబం అంతా ఎదురు చూస్తోందని, త్వరలోనే శ్రీతేజ్ మనందరి మధ్య సాధారణ పిల్లల్లా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను ఉరివేసి తర్వాత తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను తండ్రి సుభాష్, పిల్లలు మ్యారిన్, ఆరాధ్యగా గుర్తించారు పోలీసులు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే మనస్తాపంతో సుభాష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. స్థానిక సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాల్ వచ్చింది. సాయినగర్ కాలనీలో ఒక రూమ్లో దుర్వాసన వస్తుంది, మనుషులు చనిపోయినట్టున్నారని చెప్పేసి అని ఆ ఫోన్ కాల్ వస్తే మేము ఇక్కడికి సాయినగర్ కాలనీకి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఇంట్లో 3 వ్యక్తులు చనిపోయి ఉన్నారు. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరు సుభాష్. ఆయన గారాకుర్తికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఆత్మకూరు పిహెచ్సిలో ల్యాబ్లో పనిచేసుకుంటాడు. వాళ్ళ భార్య పేరు మంజుల. 2 పిల్లలు రితిక్ మరియన్ 13 ఇయర్స్, తర్వాత ఆరాధ్య 9 ఇయర్స్. ఆ 2 పిల్లల్ని కూడా చంపేసి ఆయన ఉరేసుకొని చనిపోయినట్లు కనిపిస్తుంది. అక్కడ దొరికినటువంటి మనకు ప్రైమరీగా దొరికినటువంటి ఆధారాల ఆధారంగా భార్యకు ఈయనకి ఏదో గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏం తెలియదు మనకు ఆ డీటెయిల్స్ అండి. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటే చెప్తాం. అంటే 2 పిల్లలు కూడా ఉరేసింది. ఆ 2 పిల్లల్ని చంపేసి ఉరేయలేదు. 2 పిల్లల్ని చంపేసి ఆయన ఉరేసుకొని చనిపోయింది. మాకు ఒక డైలాండ్ సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కలిసి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం సంబంధిత అధికారులు ప్రజల వినతులను పరిశీలించి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.